హాయ్ అండి. మనం ఈ పాల బూరెలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. మనము పాల బూరెలు చేసుకుంటున్నామండి ఇప్పుడు. అయితే నేను పొద్దున్న నానబెట్టాను బియ్యం, రేషన్ బియ్యం బాగా శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఈ గ్లాస్ తోటి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు ఇవి మనము కడిగి నీళ్ళు ఉంచేసి మిక్సీ పట్టుకొచ్చుకున్నాం. మనము నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా దోసపిండి కంటే కొంచెం గట్టిగా ఉండాలండి పిండి. ఎందుకంటే మనం బెల్లం మీద వేసుకునేలాగే లూజ్ అయ్యింది కాబట్టి మనం కొంచెం గట్టిగా వేసుకోవాలి ఈ పిండిని. మనం మిక్సీ గిన్నెలో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని పట్టుకొచ్చుకోవాలండి. మనం మిక్సీ పట్టుకున్నామండి. ఈ విధంగా ఉండాలి పిండి, మెత్తగా ఉండాలి. అప్పుడే మనకు పాల బూరెలు వస్తాయి. ఇది గిన్నెలో వేసుకొని మిగిలిన బియ్యం కూడా ఇట్లానే వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. మనము 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదండి. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు బెల్లం సరిపోతుంది. ఈ బెల్లం వాటర్ వేసుకొని కరిగించుకున్నాం. కొన్ని వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకున్నాం. స్టవ్ ఆన్ చేసి గిన్నె పొయ్యి మీద పెట్టుకొని బెల్లం మంట సిమ్లో పెట్టుకొని కరిగించుకున్నాం. మనము ఇంత గట్టిగా పిండి పట్టుకున్నాం కదండి. మనం ఏదైతే బెల్లం మరిగించుకున్నామో అది ఈ పిండిలో పోసేసుకున్నాం. మనం ఇప్పుడు ఇదంతా మంచిగా కలుపుకొని ఈ మాదిరిగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం వంట సోడా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. దీంట్లోకి మనము ఆలుక్కాయలు, కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం చూపిస్తాం. ఒక 5 ఆలుక్కాయలు వేసుకొని ఒక చిప్ప కొబ్బరి వేసుకుంటున్నాం అండి. కొబ్బరి వేసుకుంటే పాల బూరెలు బాగుంటాయి. దీన్ని ముక్కలు కోసుకొని వేసుకుందాం. ఇవి ఇటు ముక్కలు కోసుకున్నాం కదా. ఈ ఆలుక్కాయలు, కొబ్బరి మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొచ్చుకోవాలండి. ఇప్పుడు మనం ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. వేసి స్టవ్ ఆన్ చేసి బండి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాం. మనకి సరిపోయినంత ఆయిల్ పోసుకుందామండి. ఈ విధంగా ఒక గంట పోసుకోవాలండి. పైన మనము ఆయిల్ అనుకుంటూ ఉంటే బోరు మనకి మంచిగా పొంగుతుంది. ఇట్లా ఇంకో పక్కకు కూడా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన పిండిని కూడా మనము ఇలాగనే పోసుకోవాలండి. ఈ విధంగా మిగిలినవన్నీ ఇలాగా పోసుకోవాలండి. ఎంత బాగా పొంగుతో బాగా వస్తున్నాయి మనకు బూరెలు. ఇట్లానే పోసుకోవాలన్నీ. మన పాల బూరెలు రెడీ అయిపోయినాయండి. ఎంతో టేస్ట్గా, బాగా రుచిగా బాగా వచ్చినాయి. బాగా పొంగి బాగుండేయండి. మనకి చాలా మెత్తగా దూది లెక్క ఉండి లోపల పిండి కూడా మంచిగా ఉడికిపోయింది. ఎంతో బాగా చాలా సాఫ్ట్గా ఉండి పాల బూరెలు ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎంతో బాగుండేయండి. ఎలా ఉండి నోట్లో వేసుకుంటే కరిగిపోతే అట్లా ఉన్నాయండి పాల బూరెలు. చాలా బాగా వచ్చినాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.